చాయ్ ఆల్రెడీ చేసినావు కదా, మళ్ళీ ఏంది బాయిల్ చేస్తుందా? బాయిల్ చట్నీ అయిపోయిందా? అయిపోయింది. పల్లీలు, ఎండుమిర్చి, కారపొడి, ఉప్పు, నువ్వులు, ఉప్పు, జీలకర్ర, ఉప్పు, జీలకర్ర, తెల్లగడ్డ ముక్కలు. నా వీడియో ఎక్కించి రిలయన్స్కి వెళ్ళిన ఆడ వీడియో తీసిన, అట్లా తీయాలి. తీసి అది వీడియో ఎక్కించి లోగో ఎడిటింగ్ చేసిన. మళ్ళీ రాలా అది మామూలుగా. పోయినప్పుడల్లా తీస్తా అంటే బయట పోయినప్పుడు అవి కొంచెం ఎపిసోడ్ కూడా ఎక్కువ అవుతాయి. ఆడవాళ్ళు వంట చేస్తుంటారు బయట, అవి కూడా తీస్తారు అందరు. అదే కానీ ఫస్ట్ ఇంట్లో ఆర్డర్ చేద్దాం, హెల్తీ వండాలని. చెప్పేది వేరే కొత్త ఉంటుంది కదా. వాడు అయిపోయింది కదా, అయిపోయి ఫస్ట్ వాడికే. తింటాడు కదా నీకన్నా, మరి తినేవాళ్ళు అసలు పెద్దవాళ్ళు లాస్ట్లో తింటారు, అంటే లాస్ట్ వేసుకుంటారు. మేమైతే పెద్దలకు ఆకలి ఎక్కువ, చిన్నపిల్లల కంటే ముందు. కానీ చేస్తే తింటే చేయలేదా పెద్దవాళ్ళు, నేను తింటే నేను చేయలేదు. అవునా? అందుకు నా బాధ. అది అలా చేయలేదు అలవాటు అయిపోయింది. నేను మీరన్నా చేయించి స్కూల్ పోయినప్పుడు అంతే కదా అలవాటు అయిపోయింది. అవును. దోశ ఉడుకుతుంది. బాగా ఉడుకుతుంది దోశ. ట్యాబ్లెట్ తినేసిన మొన్న తిన్నాడు దాన్ని అనేది లేదు, తినక ముందే తినండి, హాఫ్ అన్ అవర్ అవుతుంది. నాకంతా అలవాటు. ఏమైందండి మీ పెద్దకు? ఏమో ఆమెకు బాగాలేదని చెప్పినారు. ఆమె చెప్పింది. ఏమని చెప్పింది మీకు? ఫోన్ చేస్తే బాగాలేదని చెప్పింది. ఈరోజు డాక్టర్ దగ్గరికి వెళ్తా అని చెప్పింది. ఝాన్సీ వచ్చిపోయిందంట, దోశలు వేసి కూర వేసి పోయిందంట. బాగాలేదంటే మళ్ళీ మార్నింగ్ వస్తా అనిందంట. ఏం చేస్తాను ఇప్పుడు ఝాన్సీది? ఝాన్సీ టీచర్ చేసుకుందా? టీచర్ అప్లై చేసుకుంటానండి. మళ్ళా నాకు చెప్పింది నేను స్కూల్ టైంలో మార్చిలో అట్లా అప్లై చేస్తాను కదా అనుకున్నాను. వడ్డీ చేశాను కదా ఆ పోస్ట్, అందుకని మళ్ళా టీచర్ కానీ పోవాలనుకుంటాను అని చెప్పింది. రాజాబాబు ఏదో చెప్పాడు, టీచర్ కాదు కానీ ఏదో దాంట్లో జాయిన్ అయిందని చెప్పాడు. టీచర్ కాదు అది, ఏమో ఆఫీస్ అయితే కాదు, ఏదో అది బయటే ప్రైవేట్. నేను అదే అన్న, టీచర్గా చేసుకోవాల్సింది, మంచిగా వస్తుంది కదా మనీ, టీచర్గా ఎందుకు వెళ్ళలేదంటే నేను చేసింది అది బీఏడి చేసింది, అది కంప్లీట్ బీఈడి కంప్లీట్ చేసింది. నాకు బీఈడి చేసింది అని చెప్పింది. మరి సిటీ చంద్రబాబు దానికి కూడా బీఈడి లేదని దానికి పోస్ట్ ఇవ్వలేదు. ఆమె డిగ్రీ చేసింది కదా, ఏమో 10th అవునా? మరి 10th పోయింది, మళ్ళీ ఇంటర్ పాస్ అయింది, ఇంటర్ చేసుకుంది. ఎవరు? ఝాన్సీ. 10th పాస్ అయిపోయి మళ్ళీ ఇంటర్ పాస్ అయిందా? మరి
పెద్దది అట్లా ఇంటర్కి దొరికిందా జాబు? మన ఇంటర్ చేసుకునేది డిగ్రీ చేయాలి. ఏమన్నా నాకు బీడీ చేసినా అని చెప్పింది. చెప్పు చేసినాక నేను బీడీ చేసిన. అవునా అంటే అవును, అందుకే కదా వచ్చింది టీచర్ జాబ్. రాదు ఏ క్లాస్కి ఇచ్చినారు అడగాల్సింది. ఏ క్లాస్? 6th to 8th క్లాస్ చెప్పింది. పెద్ద క్లాసే. వాళ్ళ ప్రిన్సిపల్తో కానీ ఇంటర్ వాళ్ళు తెలుసుకున్నారు. వాళ్ళ ప్రిన్సిపల్తో కూడా పరిచయం చేయించింది. ఆమె చాలా ఇంట్రెస్టెడ్, మీరు జాయిన్ అవ్వండి అని. కానీ హాలిడేస్ నడుస్తున్నాయి, పిల్లలు హాలిడేస్ అయినాక జాయిన్ అయ్యండి అని చెప్పింది. హాలిడేస్ ముందు ఎగ్జామ్స్ అప్పుడు పోయినాం. పెద్ద స్కూల్లో వీటిలో ఇండియాలో అదే 1 to 8 వరకు ఎవరు ఫిజిక్స్ వచ్చిందంట. ఈమె ఏం చదువుతున్నావు? డిగ్రీ చేసినా. డిగ్రీ చేసిన. బీడీ కదా. డిగ్రీ చేసినా. ఏం మరి గోపీనాథ్ అంకల్ కూడా డిగ్రీ కాదు బీడీ ఉండాలమ్మా అని చెప్పాడు. బీడీ చేస్తే జాబు ఇప్పించగలను నేను, లేకపోతే నేను ఫోర్స్ చేయలేనమ్మా. బీడీ కంపల్సరీ కానీ టీచింగ్కి కావాలంటే అడ్మిన్ పక్కన ఇప్పిస్తాను నేను అని చెప్పింది. చదువులేని లేదు, ఎట్లా 10th 11th లేదు, 12th జాబ్స్. అయ్యా నేను చెప్తున్నా నీకు 10th 12th లేదు జాబ్లని. ఝాన్సీకి ఉండవు ఈడ, రావాలంటే కూడా లేవు, ఇయ్యరు. హైదరాబాద్ ఇది ఏం పల్లె కాదు ఇచ్చేదానికి. 10th క్లాస్కి చెప్పులు కొట్టి పంపిస్తారు బయట. క్లర్క్ జాబ్ కూడా ఉండదు 10th క్లాస్కి స్కూల్లో. అవునా? ఏదో చూపి నాకు అడ్వర్టైజ్మెంట్. 10th క్లాస్ చాలా మంది ఉన్నారు నాకు తెలిసిన వాళ్ళు, వాళ్ళని జాబ్లో పెడతారు. ఏం జాబు? 10th ఏమో ఇచ్చినారని చెప్తున్నావు కదా నువ్వే చెప్పు. అట్లేం లేదండి, పేరు టైటిల్ ఏంది, డెసిగ్నేషన్ ఏమిస్తారో ఏమో తెలియదు. అదేంది బాగానే ఉన్నావు. 10th కమ్ము అని ఏం బెటర్ వాడు అడ్వర్టైజ్మెంట్. 10th డెసిగ్నేషన్ అని చూపిస్తాడు వాడు. ఆడ ఏమిస్తాడు? ఏ బార్ కాదు, 10th ఏంటని. 25 ఉండాలంట. ఉన్నారులే, నాకు చాలా తెలిసిన 25 years లో. ఇక వాళ్ళ ముసలి కూడా ఆధార్ కార్డు మార్చుకొని 25 అని చూపించుకుంటున్నారు. ఫేస్ కి ఫేర్ అండ్ లవ్లీ పట్టించుకొని మరి తిరుగుతున్నారంతా. తక్కువగా అనిపిస్తుంది అంట. ఏమో మరి చలికాలం బాగా స్టార్ట్ అయింది, చల్లగా ఉంది. నేనా తినేది? నీకు 2 సరిపోతా అంత పని చేసినా కానీ ఎనర్జీ. ఏమో మరి ఇంట్లో పని చేసే వాళ్ళు 6 తింటారు, ఎనర్జీ అప్పుడు సరిపోతుంది. 30 నుంచి 50 వరకు తగ్గించుకోవాలా తిండి? అంటే ఏజ్ అయితే ఉంటే తిండి తగ్గించాలా? చిన్నపిల్లలకి మరి తక్కువ తిండి పెడతాం మనం. అవునా? చిన్నపిల్లలకి ఓహో చిన్నప్పుడు బాగా తినాలి. తర్వాత డౌన్గా తగ్గించుకోవాలి. కాయలు, ఆకుచాకులు ఆకుచాకులు అనిపిస్తుంది. చట్నీ, ఇది దోశ, నేను సర్దుకున్నా. పూను ఏ పొందలేదు నీట్గా నువ్వు రావడం నేర్చుకో. తర్వాత అన్ని
అన్ని స్టైల్ కూర్చు స్టైల్ ఏంది, వీడియో తీయడం స్టైల్ కాదు అది. ఒక